మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ మకర రాశి వాళ్ళకి వ్యక్తుల యొక్క సహకారాన్ని ఆశిస్తారు. ముఖ్యంగా భాగస్వామి యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కూడా వారి సహకారంతో ముందుకు పెడతారు. భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామితో కానీ కలిపి చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు కూడా ఆలోచనలు చేస్తారు. ఆ విషయంలో ఆర్థిక సంబంధమైన విషయాలలో ఇబ్బంది కలగకుండా దానికి ముఖ్యమైన వ్యక్తుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే దగ్గర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. భాగస్వామితో కలిపి మంచి సమయాన్ని గడిపి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా ఈ యొక్క మాట గౌరవాన్ని పెంపొందించుకోవాలి. ముఖ్యంగా రుణాల విషయంలో కావచ్చు, లేకపోతే రుణములు చేసి మీరు ఏదైనా నూతన పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాల విషయంలో కొంత ఇబ్బందికి అవకాశం ఉంది. కాబట్టి కొత్త రుణాలతో వ్యాపార అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యంగా ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి కావచ్చు, వ్యక్తిగత అభివృద్ధి కొరకు కావచ్చు, మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కొంత ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి నూతన పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలు కానీ, నూతన రుణాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కానీ, ముఖ్యంగా బంధువర్గంతో కావచ్చు, లేకపోతే ఆత్మీయులైన వ్యక్తులతో కావచ్చు, ఘర్షణ లేకుండా ముందుకు వెళ్ళాలి. పోటీలలో విద్యార్థులు పోటీలకు సంబంధించిన విషయాల మీద సరిగ్గా కాన్సన్ట్రేట్ చేసి చదివి ప్రత్యర్థుల మీద విజయం సాధించే నేపథ్యంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మీనరాశి. మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వ్యక్తిగత విషయాల మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు. అలాగే మీ ఆలోచనలు సఫలీకృతం అవుతాయి. వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. రైటింగ్ స్కిల్స్ ఉండే వాళ్ళకి రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకుంటారు. అలాగే ముఖ్యంగా సంతాన వర్గంతో కలిపి చక్కగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, వారి కొరకు ధనాన్ని పెట్టుబడి పెట్టడం, వారి అభివృద్ధి కొరకు ఆలోచనలు చేయడం, వారితో కలిపి మీరు తర్జన భర్జనలు చేసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది అధికంగా ఉంది. కానీ వ్యక్తిగత ఆరోగ్య విషయాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కావచ్చు, ప్రయాణాల విషయంలో కావచ్చు, ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. తొందరపాటు పెట్టుబడుల విషయంలో కూడా కొత్త వ్యక్తులైన మేము ముందుకు వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి.